ప్రైస్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 30, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి అని. ఎందుకంటే అక్కడ మీ ధనము భద్రంగా ఉంచబడుతుంది, దానివల్ల మీకు ఫలితం వస్తుంది అనేది ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. అందుకే ఒక మాట మనం చూసినట్లయితే, పరలోకంలో ధనం ఎలా కూర్చబడుతుంది అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని. ఎందుకనంటే మనము ప్రభు యొక్క కార్యాలు చేసినప్పుడు, ప్రభు కోసం మనం శ్రమ పడినప్పుడు, ప్రభువుని ప్రకటించినప్పుడు, సత్కార్యాల విషయాల్లో మనము ముందుకు వెళ్ళేటప్పుడు, మనకు ఎదురయ్యేది ఏదైనా సరే ఆ విషయంలో మనము దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నప్పుడు, అంటే నిందల పాలైనప్పుడు, అవమానాల పాలైనప్పుడు, దేవుని కొరకు మనము దెబ్బలు కాసినప్పుడు, ఇవన్నీ కూడా మనకు ఎదురైనప్పుడు మనం సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే అవన్నీ కూడా ధనముగా పరలోకమందు కూర్చబడుతున్నాయి గనుక. అందుకే పరమందు మీ ఫలము అధికమవుతుంది అని ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకొక సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ భూమి మీద మనము ధనాన్ని కూర్చుకోవటానికి ఎంతో సమయాన్ని వ్యత్యసిస్తుంటాం, ఎంతో శ్రమ పడుతూ ఉంటాము. కానీ ఆ ధనం అనేది మనము అనుభవించటానికి లేదు. ఎందుకనంటే అది దొంగలు వచ్చి దొంగిలుతారని వాక్యం చెప్తుంది. చెమట బట్టి పాడైపోతుందని ప్రభు చెప్తున్నారు. ఇదే సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువుల వారు అంటున్నారు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. ఈ లోకంలో నువ్వు ధనవంతుడివైతే ఈ ధనము చుట్టూ నీ మనసు ఉంటుంది, కానీ పరమందు దేవుని మీద, పరలోక వారసత్వం మీద నీకు మనసు ఉండదు. అదే ఆ ఆస్తిని నువ్వు పేదలకు ఇచ్చినట్లయితే, పేదలను కనుకరించేవాడు, కటాక్షించేవాడు యెహోవాకు అప్పించినట్లు మన ధనం అనేది దేవుని దగ్గర భద్రం చేయబడుతుంది. మనకప్పుడు పరలోకం వస్తుంది. మనం చేసే నీతి క్రియల వలన, సత్క్రియల వలన, దేవుని పని వలన, మనం దేవుని వలన అనుభవించే ఏ బాధ అయినను ధనముగా కూర్చబడుతుందని ఈ మాట ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మన జీవిత కాలం అంతా మనం ఈ భూమి మీద కష్టపడిన, కూర్చుకున్న ఆ ధనం అనేది ఒక దినాన పరులకు అవుతుంది, లేదా మనం పోయిన తర్వాత అది వేరొకరికి చెందుతుంది. మనం ఎంత సమయం వ్యత్యసించి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా కష్టపడి సంపాదించింది మనం అనుభవించకపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందు ధనమును కూర్చుకోవటానికి మనము కష్టపడితే ఆ కష్టం మనకు ఫలితాన్ని ఇస్తుంది. మన ధనం మనకు జీవ కిరీటాన్ని ఇస్తుంది. మన ప్రభువు దగ్గర ఎల్లప్పుడూ ఆనందించే ఆ యొక్క సంతోషాన్ని మనకి ఇస్తుంది. కనుక మనందరినీ కూడా ఈ భూమి మీద విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో మనము పోరాటం చేస్తూ పరలోకమందు ధనాన్ని కూర్చుకొని ఆ పరలోకాన్ని సొంతం చేసుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.